క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఫిబ్రవరి నెల 4వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అడవికంతటికి రాజైనటువంటి సింహము అది తలుచుకుంటే ఎంతటి పెద్ద జంతువునైనా చంపి తినగలదు. మరి అలాంటి మృగరాజైనటువంటి సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయా? ఒకవేళ అనుకోని రీతిగా సింహమునకు ఆహారము దొరకక సింహపు పిల్లలు ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమీ తక్కువ చేయనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడుస్తున్నాం కదా. అయినప్పటికీ ఎన్నో కొరతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? మన భక్తిలో, మన విశ్వాసంలో ఏదో లోపం ఉందని అర్థం. మనం నమ్ముకున్న దేవుడు లోపభూయిష్ఠుడు కాదు కానీ మన నమ్మకమే లోపభూయిష్టమైంది. మనం చేస్తున్న భక్తే సరిగ్గా చేయకపోతున్నామేమో, మనలో ఇంకా మార్చుకోవలసింది, సరిచేసుకోవలసింది ఇంకా ఏమైనా ఉందేమో. అందుకే ఈ బాధలు, ఈ చింతలు, ఈ ఇబ్బందులు. దేవదేవుణ్ణి నమ్మిన మనకెందుకండి ఈ బాధలు? ఒకవేళ వచ్చినా అవి తీరిపోవాలి కదా. ఎప్పుడు తీరిపోతాయా అని ఎదురు చూస్తున్నాం. అవి తీరిపోవట్లేదు. దానికి కారణం దేవునిలో లోపం లేదు కానీ మనలోనే. ఆ లోపం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకొని సరి చేసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, కాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, నువ్వు సర్వశక్తి గల దేవుడవు నాయన. నిజంగా నిన్ను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదవ ఉండకూడదు. కానీ నిన్ను నమ్మిన బిడ్డలమైన మేము కొరతలతో, ఇబ్బందులతో, బలహీనతలతో బ్రతుకుతూ ఉన్నాం. సమస్యలతో జీవిస్తూ ఉన్నాం. అవి ఎప్పుడు తీరిపోతాయా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాం. వీటికి అంతటికీ కారణం మీరు కాదు కానీ మేమే. మా భక్తిలో లోపం, మా విశ్వాసములో లోపం, మా నమ్మకంలో లోపం, మా ప్రార్థనా జీవితంలోనే లోపం ఏదో ఉంది. నా తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరం కూడా సరి చేసుకొని నిజమైన భక్తి, నిజమైన విశ్వాసము కలిగి సంపూర్ణముగా నీ మీద నమ్మకం కలిగి నీ ద్వారా ప్రతి మేలును పొందుకున్నట్లు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.